హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెసన్ వైజ్గా చూద్దాం. అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ లెసన్ ఏదైతే న్యూట్రిషన్ లెసన్ ఉందో ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్, ఈ ఫుడ్ సప్లయింగ్ సిస్టంలో ఉండేటువంటి ఏదైతే లెసన్ ఉందో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూట్రిషన్ లెసన్లో 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ మనకి రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ దేనికి ఫోటోసింథసిస్కి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది రాయాలి. అయితే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ఎస్మిలేటరీ పవర్స్, ఎస్మిలేటరీ పవర్స్ అంటే ఏంటి అని అడిగాడు. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద కనెక్టింగ్ సబ్స్టాన్సెస్ బిట్వీన్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ అంటే లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి ఒక సంబంధం ఏంటి మనం చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్. మనం ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే మనం ఏ ఆక్వాటిక్ ప్లాంట్ని యూజ్ చేస్తాము అంటే ఏ వాటర్ ప్లాంట్ని మనం యూజ్ చేస్తాము చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి అంటే మనకి వాటర్ అనేది సెపరేట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్నే ఫోటోలైసిస్ అంటే లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని వాటర్ అనేది స్ప్లిట్టింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి. సిక్స్త్ వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్, మనకి లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ అనేది ఉంటుంది. అయితే లైట్ రియాక్షన్ తాలూకా ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి ఇక్కడ మనకి సిక్స్త్ క్వశ్చన్లో అడిగాడు. సో సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్పాండ్ ఎన్ఏడిపి, ఎన్ఏడిపి అంటే ఏంటి విశదీకరించాలి. నికోటినమైడ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ అని ఉంటుంది కదా అది. అలాగే దీంతోపాటు ఎన్ఏడిపిహెచ్ అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ఏడిపిహెచ్ అంటే ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి యాడ్ అవుతాయి. నికోటినమైడ్ అడినోసిన్ హైడ్రోజన్ డైఫాస్ఫేట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. అలాగే ఏటీపీ, ఎన్ఏఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఈ విధంగా ఎక్స్పాండ్స్ అనేవి ఈ మూడు వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఎన్ఏడిపి అలాగే ఎన్ఏడిపిహెచ్ అలాగే ఏటీపీ. సో ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ పార్ట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ టేక్ ప్లేస్, ఏంటట క్లోరోప్లాస్ట్లో ఏ భాగంలో మనకి లైట్ రియాక్షను అలాగే డార్క్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయని అడిగాడు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హోలోజోయిక్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్స్లో హోలోజోయిక్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. అయితే ఈ న్యూట్రిషన్లో ఏ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, మనకి న్యూట్రిషన్స్ అనేవి ఆటోట్రోపిక్ అలాగే హెటరోట్రోపిక్ అలాగే హోలోజోయిక్ న్యూట్రిషన్స్. అయితే ఈ హోలోజోయిక్ న్యూట్రిషన్లో మనకి ఏ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయో రాయాల్సి ఉంటుంది. 10th క్వశ్చన్ వచ్చేసరికి విచ్ డైజెస్టివ్ జ్యూసెస్ డస్ నాట్ కంటైన్ ఎంజైమ్స్ అంటే ఏ డైజెస్టివ్ జ్యూసెస్లో ఎంజైమ్స్ అనేవి ఉండవు. సో ఇది క్వశ్చన్. 11th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఎమల్సిఫికేషన్, ఎమల్సిఫికేషన్ అంటే ఏంటో మనం చెప్పాలి. సో అలాగే 12th క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ ద విటమిన్స్ విచ్ ఈజ్ సింథటైజ్డ్ బై ద బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైన్. ఈ విధంగా మనకి ఏంటంటే 1 మార్కు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చూసాము. మీరు ఇంకా ఈ క్వశ్చన్స్ని
ఈ క్వశ్చన్స్తో పాటు మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే లెసన్ అయిపోగానే వెనకాతలో ఉండేటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ అంటే కీ వర్డ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి, సమ్ కీ పాయింట్స్ అని. ఆ కీ పాయింట్స్ని చదువుకున్నట్లయితే ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ని కొన్నిటిని మీరు కవర్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి 2 మార్క్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. సో 2 మార్క్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? అంటే మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఏంటో మనం చెప్పాలి. సో మనకి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి మౌత్ నుంచి యానస్ వరకు మొత్తం పార్ట్స్ అన్నీ కూడా రాయాలి. సెకండ్ క్వశ్చన్, మోస్ట్ లీవ్స్ హ్యావ్ ద అప్పర్ సర్ఫేస్ గ్రీన్ అండ్ షైనీ థిన్ లేయర్ వన్స్. వై అంటే ప్రతి ఒక్క ప్లాంట్స్ మనం చాలా ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే అప్పర్ సర్ఫేస్ లీఫ్ తాలూకా అప్పర్ సర్ఫేస్ గ్రీన్గాను, అలాగే షైనీ థిన్ లోయర్ వన్స్ అంటే కింద వైపు షైనీగా ఎందుకు ఉంటుందో మనం చెప్పాల్సింది. ఎందుకంటే లైట్ అంటే సన్లైట్ని తట్టుకోవడం కోసం, అలాగే అవి ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో అవి యూజ్ అవ్వడం కోసం ఆ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఒకసారి మీరు అది వెరిఫై చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెఫ్రోఫైటిక్ అండ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. అయితే సెఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అలాగే హోలోజోయిక్ న్యూట్రిషన్స్కి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలని ఇక్కడ ఇచ్చాడు, కానీ మీరు సెఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో చదువుకోండి, అలాగే హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే కూడా చదువుకోండి. దాంతోపాటు వాటికి ఎగ్జాంపుల్స్ కూడా బాగా చదవండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద స్టమక్? అయితే మనకి స్టమక్లో రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఫంక్షన్స్ ఏంటి? మన యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్స్ డైజెస్ట్ చేయడంలో యూజ్ అవుతాయి. సో అది డీటెయిల్గా ఉంటుంది, అది ఒకసారి మీరు చదువుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ మ్యూకస్ ఈజ్ నాట్ సెక్రేటెడ్ బై ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్? స్టమక్ లోపల మ్యూకస్ అనేది లేకపోయినట్లయితే, మ్యూకస్ అనేది సెక్రెట్ కాబోతున్నట్లయితే ఏం జరుగుతుందని అడిగాడు. సో ఆ క్వశ్చన్ ఒకసారి మీరు చదవండి. అలాగే సిక్స్త్, మ్యూకస్ అంటే ఏంటి లేదు, మన స్టమక్లో తేమగా ఉండేటువంటి లేయర్. సో ఇవి ఏం చేస్తాయంటే మనకి యాసిడ్ క్వాంటిటీని ఎసిడిక్ ఈ మన గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, యాసిడ్ని రిలీజ్ చేస్తాయి, హెచ్సిఎల్ని వీటిని. సో ఆ వాటి యొక్క కెపాసిటీని తట్టుకోవడం కోసం ఈ మ్యూకస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి, డిఫరెన్స్ బిట్వీన్ బోలస్ అండ్ కైమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వస్తుంది కూడా ఎగ్జామ్స్లో. ఏంటట, బోలస్ అలాగే కైమ్కి డిఫరెన్సెస్ ఏంటి? బోలస్ అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది నోట్లో నవలబడిన తర్వాత, అంటే మౌత్లో నవలబడిన తర్వాత అది సెమీ సాలిడ్గా మారుతుంది, దాన్నే బోలస్ అంటాం. ఈ బోలస్ ఏమవుతుందో, సెమీ సాలిడ్ మెటీరియల్ అనేది నెమ్మదిగా ఎసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళి స్టమక్ లోపల కైమ్ అనేది తయారవుతుంది. అంటే స్టమక్ లోపల ఈ ప్రోటీన్స్ అనేవి డైజెస్ట్ అయిన తర్వాత, ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో కలిసిన తర్వాత అది కంప్లీట్గా లిక్విడ్ రూపంలో మారడానికి ట్రై చేస్తుంది. దీన్నే కైమ్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఇన్ డైజెషన్? డైజెషన్లో మనం తీసుకునేటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో ఈ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి మనకేమవుతాయంటే చేంజెస్ జరుగుతాయి, అంటే ప్రోడక్ట్స్గా మారుతాయి. ఆ ప్రోడక్ట్స్ ఏంటి ఇక్కడ అడిగాడు. లైక్ మాల్టోజు, గెలాక్టోజు, అలాగే ఫ్రక్టోజు, అలాగే పెప్టోన్సు, ఎలా అయితే లైఫేజు, ఇలా మనకి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ గురించి, ఎండ్ ప్రోడక్ట్స్ గురించి రాయాల్సి ఉంటుంది. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ టు నో అబౌట్ మాల్ న్యూట్రిషన్? మాల్ న్యూట్రిషన్ గురించి నువ్వు ఏ క్వశ్చన్స్ అనేవి అడుగుతావు? అంటే మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అవునా, మాల్ న్యూట్రిషన్ ఎందుకు ఏర్పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనం
అడగొచ్చు. సో మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్స్ మనకు ఉన్నాయి, కెలోరిక్, అలాగే ప్రోటీన్, క్యాలరిక్, అలాగే ప్రోటీన్స్. సో ఈ విధంగా వాటి గురించి మీరు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఆటోట్రోపిక్ అంటే ఏంటి, అలాగే హెటరోట్రోపిక్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అవునా, పోషకాహార లోపం గురించి చెప్పుకుంటాం కదా. అయితే ఇందులో మనకి పోషకాలు తక్కువైనట్లయితే మాల్ న్యూట్రిషన్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఇందులో మనకి ఏంటంటే డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి ఉంటాయి, లైక్ మరాస్మస్, క్వాషియార్కర్, ఒబెసిటీస్, ఇలా ఉన్నాయి కదా. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైట్ అండ్ డార్క్ రియాక్షన్. ఇది కూడా చాలాసార్లు అడుగుతున్నాడు. లైట్ రియాక్షన్ అంటే ఏంటి, అలాగే డార్క్ రియాక్షన్ అంటే ఏంటి, మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటికి క్వశ్చన్స్ ఎక్కువగా వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ అమీబా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డయాగ్రామ్. ఈ విధంగా మనకి ఏంటంటే డయాగ్రామ్తో అమీబా అనేది ఎలా న్యూట్రిషన్ జరుపుతుంది, సూడోపోడియాస్ ఎలా అయితే యూస్ చేసుకునే ఫుడ్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది, ఇది అంతా ప్రాసెస్ అంతా మీకు 8 మార్క్స్కి అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అలాగే క్లోరోప్లాస్ట్ తాలూకా స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే లేబుల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అలాగే కొన్ని మనకి ఏంటంటే ప్యాసేజ్ ఇలా మనకి ఏంటంటే ఒక టేబుల్ అనేది ఇచ్చేస్తాడు. టేబుల్ని బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా ఎంజైమ్స్ ఎక్కడ సెక్రెటెడ్ అవుతుంది, ఎలా ఎందులోకి వెళ్తుంది, డైజెస్టివ్ జ్యూసెస్ ఏంటి, మీ టెక్స్ట్ బుక్లో ఉంది కదా. సో ఆ టేబుల్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ విటమిన్స్, అలాగే సోర్సెస్, డెఫిషియన్సీ డిసీజెస్, సిమ్టమ్స్ వాడు కొన్ని ఇచ్చేస్తాడు. ఇలా టేబుల్లో ఫామ్ చేసేసి మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇలా మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో ఈ విధంగా మనకేంటే ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం 8 మార్క్ క్వశ్చన్స్కి వెళ్దాం. 8 మార్క్ క్వశ్చన్స్లో హౌ డు యూ ప్రూవ్ దట్ స్టార్చ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అంటే మనకి ఫోటోసింథసిస్లో స్టార్చ్ అనేది తయారవుతుందని మనం ప్రూవ్ చేయాలి. అయోడిన్ టెస్ట్ ఉంటుంది కదా. సో ఈ అయోడిన్ టెస్ట్ ఎలా చేయాలి, ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే ప్రొసీజర్ చేయాలి, అలాగే దాని తాలూకా డయాగ్రామ్ కూడా వేసుకున్నట్లయితే మనకి 8 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హౌ డు యూ ప్రూవ్ దట్ CO2 ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి CO2 అవసరమని ఎలా ప్రూవ్ చేయగలవు, ఇదొక క్వశ్చన్ అడుగుతాడు. అలాగే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది ఫోటోసింథసిస్లో, ఇది హైడ్రల్ ఎక్స్పెరిమెంట్. అలాగే సన్లైట్ అనేది అవసరం అవుతుంది అని ఇదొక క్వశ్చన్ ఉంటుంది. ఇదేంటంటే డార్క్ పేపర్ ఎక్స్పెరిమెంట్ అని మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు చెప్పాడు కదా CO2 ఈజ్ నెసెసరీ అనేసి మనకి ఏంటంటే దీన్ని హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అడిగేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్స్ని అడిగేటప్పుడు కొద్దిగా చెక్ చేసుకోండి. అలాగే హౌ డు యూ ప్రూవ్ O2 ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. అయితే O2 ఆక్సిజన్ అనేది ఎలా రిలీజ్ అవుతుంది మనకి ప్రూవ్ చేయడానికి ఏంటంటే హైడ్రల్ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఫస్ట్ లెసన్లోకి వచ్చేసరికి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అయినట్లయితే మీరు మెయిన్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏవైతే ఇప్పుడు ఈ మన వీడియోలో డిస్కస్ చేసుకున్నామో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లోను అలాగే మీరు ఏవైతే యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏదైతే ఉందో అందులో ఒకసారి టిక్ చేసుకొని చదవడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీరు మంచి మార్క్స్ సాధిస్తారు. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే
తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళకు కూడా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను.